ఉషా. ఈరోజు మేము మహారాష్ట్రలోని పూనాలో ఉన్న శనివారవాడ ముందున్నాము. ఈ శనివారవాడని బాజీరావు పేష్వా నిర్మించారు. మనందరికీ కూడా మరాఠా ఎంపైర్ గురించి, గ్రేట్ వారియర్ శివాజీ గురించి మనందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాము, ఛత్రపతి శివాజీ గురించి. ఆయన తర్వాత అంత వీరుడు, అంత పరాక్రమశాలి ఈ బాజీరావు పేష్వా. పేష్వా అంటే ఆయన ఇంటి పేరు కాదు, మరాఠా సామ్రాజ్యంలో ప్రధానమంత్రిని పేష్వా అంటారు. 1720లో అతని తండ్రి బాలాజీ విశ్వనాథ్ మరణం తర్వాత ఈ బాజీరావు మరాఠా సామ్రాజ్యంలో పేష్వాగా అడుగుపెట్టారు. అతను అడుగుపెట్టిన తర్వాత అపజయమే ఎరగకుండా ఎన్నో దండయాత్రలు చేసి ఎన్నో యుద్ధాల్లో గెలిచి ఈ బాజీరావు మరాఠా సామ్రాజ్యాన్ని చాలా బాగా విస్తరించారు. బాజీరావు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అప్పట్లో ఛత్రపతి శివాజీ మనవడైన సాహు మహారాజ్ సతారాలో పరిపాలిస్తున్నప్పుడు ఆయన పేష్వాగా బాజీరావు ఇక్కడ ఉండేవారు. అప్పట్లో శనివారవాడ మరాఠా సామ్రాజ్యానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉండేది. శనివారవాడ నిర్మాణము 1732లో పూర్తయింది. దీన్ని శనివారవాడ అని ఎందుకన్నారంటే, వాడ అంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, శనివారం రోజు దీన్ని ప్రారంభించారు కాబట్టి దీన్ని శనివారవాడ అంటారు. ఈ ప్రాంగణంలో బాజీరావు స్టాచ్యూ కూడా నిర్మించారు. అది వెళ్ళి చూసొద్దాము. చూసిన తర్వాత మనం మళ్ళీ ఫోర్ట్ లోపలికి వెళ్ళి ఫోర్ట్ అంతా చూద్దాము. పదండి. ఇతనే మరాఠా సామ్రాజ్యంలో గ్రేట్ వారియర్, తిరుగులేని వీరుడు బాజీరావు బల్లాడ్, బాజీరావు పేష్వా. ఇతనే ఈ శనివారవాడని నిర్మించింది. టికెట్ తీసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయాలి. ఇదివరకు కౌంటర్లో టికెట్స్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదు. టికెట్ కాస్ట్ 20 రూపీస్. ఈ డోర్ చూసారా, 21 ఫీట్ హైట్లో ఉంది. దీన్ని ఢిల్లీ దర్వాజా అని అంటారు. అలా ఎందుకు పిలుస్తారంటే, ఇది ఢిల్లీ వైపు ఫేస్ చేసి ఉంది కాబట్టి దీన్ని ఢిల్లీ దర్వాజా అంటారు. అప్పట్లో పేష్వాస్కి ఢిల్లీలో ఉన్న మొఘల్స్ని గెలవాలనే అంబిషన్ కోసమని ఇది ఢిల్లీ వైపు ఫేస్ చేసి ఈ డోర్ని కట్టారు. ఈ డోర్ మీద ముళ్ళలాంటివి ఉన్నాయి చూసారా, ఒక్కొక్క డోర్ మీద 9/8 అంటే 72 స్పైక్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు పెట్టారంటే, అప్పట్లో శత్రువుల ఏనుగులు ఈ డోర్ను తోయడానికి ప్రయత్నించినప్పుడు కరెక్ట్గా కుంభస్థలం మీద గుచ్చుకునేటట్లు పెట్టారు. ఇవి ఒక్కొక్కటి 1 ఫీట్ పొడవు ఉన్నాయి. ఈ డోర్స్ మీద చూసారా, ఒక డోర్ మీద సన్ను, ఒక డోర్ మీద మూను ఉన్నాయి. సన్ ఉన్న డోర్ మార్నింగ్ తెరిచేవారు, మూన్ ఉన్న డోర్ నైట్ తెరిచేవారు. ఎంట్రీ అవగానే రైట్ సైడ్న అప్పుడు వాళ్ళు వాడిన కెనాన్ విత్ కార్ట్ డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ చూడండి. లోపలికి వచ్చాము, ఏమీ కనిపించట్లేదు కదా. ఇంతకుముందు 7 స్టోరీడ్ ప్యాలెస్ ఉండేది, అంటే 7 అంతస్తుల ప్యాలెస్. అది ఏమైపోయిందో ముందు తెలుసుకుందాము. ముందు అంతా తిరిగి ఏమున్నాయో చూద్దాం. మెట్లెక్కి ఢిల్లీ దర్వాజా పైన ఉన్న ఫ్లోర్కి వెళ్తున్నాము. దీన్ని నగరఖానా అంటారు. పేష్వా యుద్ధాలు గెలిచి వచ్చినప్పుడు, అతిథులు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించడానికి ఇక్కడి నుంచి డ్రమ్స్, అదర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండేవారు. ఇది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్కి పైన ఉంది. ఈ నగరఖానా నుంచి ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడి నుంచే మనం లోపలికి వచ్చాము. ఇటువైపు వస్తే బ్యాక్ సైడ్కి శనివారవాడ వ్యూ అంతా కనపడుతుంది. ఈ హోల్స్ చూసారా, ఇవి ఫోర్ట్కి అన్ని వైపులా ఉన్నాయి ఇలాంటివి. ఈ హోల్స్లోంచి గన్స్, కెనాన్స్ యూజ్ చేసి యుద్ధాలు చేస్తారు. నగర్ఖానా కనెక్ట్ చేసి ఈ బౌండరీ వాల్ ఉంది. ఇది శనివారవాడ చుట్టూరా ఉంది, దీని మీద నడవచ్చు. అక్కడక్కడ దీని మించి కిందకి దిగడానికి, పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఈ ఫోర్ట్కి 5 దర్వాజాల 5 గేట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం పదండి. మేము ఇప్పుడు మస్తానీ దర్వాజా దగ్గరికి వచ్చాము. మస్తానీ అంటే బాజీరావు రెండో భార్య మస్తానీ. మీరంతా బాజీరావు మస్తానీ మూవీ చూసే ఉంటుంటారు. ఈ మస్తానీ బుందేల్ఖండ్కి చెందిన రాజపుత్ రాజైన ఛత్రసాల్కి ముస్లిం యువతికి పుట్టిన సంతానమే ఈ
మస్తాని. బాజీరావు మస్తానీని వివాహం చేసుకుని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎవరు కూడా ఆవిడని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తన ముస్లిం యువతకి పుట్టిన సంతానం కాబట్టి తను ఎవరు కూడా ఆదరించలేదు. ఇక్కడ మస్తానీ మెహల్ ఉండేది. ఆ మస్తానీ మెహల్ నుంచి ఆవిడ బయటికి వెళ్ళడానికి రావడానికి ఈ దర్వాజాని అంటే ఈ ఎంట్రన్స్ ని యూజ్ చేస్తూ ఉండేది కాబట్టి దీన్ని మస్తానీ దర్వాజా అంటారు. బాజీరావు మొదటి భార్య కాశీబాయి, ఆవిడకి 4 సంతానము. బాలాజీరావు, రఘునాథరావు, రామచంద్రరావు, జనార్దన్ రావు. బాజీరావు రెండో భార్య అయిన మస్తానీకి ఒక కుమారుడు. అతని పేరు కృష్ణారావుగా మొట్టమొదటి పెడతారు. కానీ మరాఠా వంశంలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అతన్ని షంషేర్ బహదూర్ కింద ఆ పేరు మారుస్తారు. దాన్ని బాజీరావు మరణం తర్వాత మస్తానీ కూడా మరణించడం జరుగుతుంది. అప్పుడు మస్తానీ కుమారుడైన షంషేర్ బహదూర్ని కూడా కాశీబాయే పెంచి పెద్ద చేస్తుంది. మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్న హార్స్ స్టేబుల్ ఉండేది, అంటే అశ్వశాల, గుర్రాలను ఇక్కడ కట్టి ఉంచేవారు. ఈ ఫోర్ట్కి బ్యాక్ సైడ్ వాల్కి చివర్లో ఉన్నది నారాయణ దర్వాజా. ఈ ప్లేస్ని హాంటెడ్ ప్లేస్ అంటారు. దీన్ని నారాయణ దర్వాజా అంటారు. బాజీరావు మనమడే ఈ నారాయణరావు. బాజీరావు మొట్టమొదటి సంతానమైన బాలాజీరావు కుమారుడు ఈ నారాయణరావు. బాలాజీరావు కొడుకులు పానిపట్ యుద్ధంలో మరణిస్తారు. విశ్వాసరావు మాధవరావు మరణించడం వల్ల ఈ నారాయణరావుకి 18 ఏళ్ల వయసులోనే పేష్వా పదవి వచ్చింది. నారాయణరావు బాబాయ్ అయిన రఘునాథరావుకి పేష్వా అవ్వాలని ఆశ ఉండేది. ఆ కాంక్షతోనే నారాయణరావుని చంపించాలని బొట్లను పెట్టించి చంపిస్తాడు. ఎంత ప్రార్థించినా కూడా నారాయణరావు వచ్చి బాబాయ్ నన్ను రక్షించని ఎంత ప్రార్థించినా కూడా అతను కనికరించకుండా అతన్ని చంపించి ఇదే దర్వాజాలోంచి ముల్లా రివర్లోకి పడేస్తారు ఆ శవాన్ని. ఇప్పటికి కూడా ఈ నారాయణరావు ఆత్మ ఇక్కడ ఉంటూ ఉందని అంటారు. లోకల్ వాళ్ళంతా అంటూ ఉంటారు. ప్రతి పౌర్ణమి రాత్రికి కూడా అతని ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయని, కాకా మాలా వాచ్వా అని, అంటే బాబాయ్ నన్ను సేవ్ చేయండి, నన్ను రక్షించండి అని. ఎందుకంటే ఆ టైంలో నన్ను రక్షించండి అని బాబాయ్ దగ్గర తను పరిగెడతాడు. కానీ రఘునాథరావు కనికరించకుండా అతన్ని చంపిస్తాడు. అందుకే ఈ శనివారవాడని హాంటెడ్ ప్లేస్గా కూడా చెప్తారు. నారాయణ దర్వాజా పక్కనున్న ఈ స్టెప్స్ పైకి ఎక్కితే బ్యాక్ సైడ్ బౌండరీ వాల్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ బౌండరీ వాల్. ఇటువైపు నుంచి శనివారవాడ వ్యూ ఇది. మనం ఇప్పుడు ఇంకో దర్వాజా దగ్గరికి వచ్చాము. దీన్నే కిటికీ దర్వాజా అంటారు. ఈ పెద్ద డోర్లో మధ్యలో కిటికీ లాంటి చిన్న డోర్ ఉంది కాబట్టి దీన్ని కిటికీ దర్వాజా అంటారు. ఇది యూజువల్గా పెద్ద డోర్స్ ఓపెన్ చేసేవారు కాదు. ఈ చిన్న డోర్లోంచే యూజ్ చేసి బయటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈ చిన్న డోర్ని డిండి దర్వాజా అని పిలిచేవారు. ఇక్కడ గణపతి రంగమహల్ ఉండేది. దీనిని బాజీరావు కుమారుడైన బాలాజీరావు గణపతి ఫెస్టివల్ పర్పస్ కోసం నిర్మించారు. దీన్ని దర్బార్ హాల్ అని కూడా అంటారు. ఇక్కడ సోషల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ నడుస్తూ ఉండేవి. అప్పట్లో బ్రిటిషర్ తీసిన ఒక పిక్చర్ నేను ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ గణపతి విగ్రహం కూడా ఒకటి ఉండేదిట. అప్పట్లో కెప్టెన్ మూర్ దీన్ని సందర్శించి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందని వర్ణించారు. ప్యాలెస్ గోడల మీద కూడా రామాయణ మహాభారత్ పెయింటింగ్స్ కూడా ఉండేవిట. గణపతి రంగమహల్ పక్కనే 8 బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ ఇక్కడ ఉండేవి. నారాయణరావు మరణం తర్వాత చాలా సంవత్సరాలకి అతని కుమారుడు సవాయి మాధవరావు పేష్వా అవుతాడు. కానీ అతను పైనుంచి పడిపోయి ఇదే ఫౌంటైన్ మీద మరణించినట్లు చెప్తారు. ఇది ఆత్మహత్య అని అంటారు. ఇక్కడ బాలాజీరావు శీష్ మహల్ ఉండేది. బాజీరావు కూడా ఇలాంటిదే మిర్రర్ హాల్ ఒకటి ఉండేదిట. దాని సెంటర్లో నుంచి ఉంటే దాని రిఫ్లెక్షన్ వెళ్ళి ఆయన భార్య అయిన కాశీబాయి రూమ్లో ఉన్న కర్టెన్ మీద పడేదిట. అది బాజీరావు మస్తాని మూవీలో కూడా చూపించారు. ఇది గణేష్ దర్వాజా. ఇది గణపతి రంగమహల్ దగ్గరలోనే ఉండేది. అంతేకాకుండా ఈ ఎంట్రన్స్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న కస్బా గణపతి టెంపుల్కి కూడా వెళ్ళేవారు. దీని గురించి ఎక్కడా రాసలేదు. ఇది వాటర్ స్టోరేజ్ ఏరియా కానీ వెల్ కానీ అయి ఉండొచ్చు. సెక్యూరిటీని అడిగితే ఇది వెల్ అని చెప్పాడు. ఇది వాటర్ రిజర్వాయర్. అప్పట్లో ఈ ఫోర్ట్లో 1000 పీపుల్ ఉండేవారు. అప్పట్లో బాలాజీరావు వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు కాత్రజ్ లేక్ నుంచి ఇక్కడ వరకు 15 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టన్నెల్ వేసి దాంట్లోంచి వాటర్ సరఫరా శనివారవాడ చుట్టుపక్కల పేటలకి అయ్యేటట్టు చేశారు. ఇది 30 ఫీట్ లోతున ఈ టన్నెల్ ఉందని చెప్తారు. అది ఇప్పటికీ ఫ్రెష్గా ఉందని రీసెంట్గా PMC దాన్ని యూజ్ కూడా చేశారు.
ఇక్కడ నైట్ లైట్ అండ్ సౌండ్ షో అవుతుంది. మరాఠీ అండ్ హిందీ షోస్ అవుతాయి. దానికోసం సీటింగ్ అరేంజ్మెంట్ ఇది. ఇది చుట్టుపక్కలంతా వాటర్ బాడీ, మధ్యలో ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇది డైనింగ్ ఏరియాలో సెంటర్లో ఉండేది. ఊహించుకుంటుంటేనే ఎంత బాగుందో కదా. అప్పట్లో ఇది ఒక అద్భుతమైన ఫౌంటైన్. దీని పేరు హజారే కరంజే, అంటే 1000 స్ప్రేడ్ ఫౌంటైన్, అంటే 1000 ధారలు వచ్చుతూ ఉండేవి ఈ ఫౌంటైన్ నుంచి. ఇది లోటస్ షేప్లో ఉంటుంది. దీనికి 16 పెటల్స్ ఉంటాయి. ఈచ్ పెటల్లో మళ్ళీ 16 జెట్స్ ఉన్నాయి. ఈ ఫౌంటైన్ 80 feet సర్కంఫరెన్స్ ఉండేదిట అండ్ 100 ప్యాటర్న్స్ వచ్చేవిట ఈ ఫౌంటైన్ నుంచి. అప్పట్లో ఇండియాలో ఇలాంటి ఫౌంటైనే ఇంకోటి లేదని, యూరోప్లో కూడా ట్రివి ఫౌంటైన్ తప్ప ఇలాంటి అద్భుతమైన ఫౌంటైన్ లేదని చెప్తారు. ఇది సవాయి మాధవరావు పుట్టినప్పుడు ఆ సంతోషంతో ఇది నిర్మించారట. ఇప్పుడు ఈ శనివారవాడ ఫోర్ట్ అంతా చూసాం కదా. ఈ శిథిలాలలో ఎన్నో రహస్యాలు, ఎన్నెన్నో వీరగాథలు, గెలిచిన యుద్ధాలు, చేసుకున్న సంబరాలు, బాజీరావు మస్తానీ ప్రేమ కథలు, అయిన వాళ్లే చేసిన కుట్రలు, కుతంత్రాలు, దానికి బలి అయిపోయిన వారి ఆర్తనాదాలు, ఇలా ఎన్నెన్నో ఈ శిథిలాలలో మనకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇది ఈ శనివారవాడ ఫోర్ట్ కదా. ఇంతకీ ఇంత గొప్ప 7 స్టోరీడ్ ప్యాలెస్ ఏమైంది చెప్పలేదు కదా. సవాయి మాధవరావు మరణం తర్వాత రఘునాథరావు కొడుకు బాజీరావు II పేష్వా అవుతాడు. 1818లో అయిన థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో ఓడిపోయి మరాఠా సామ్రాజ్యం పతనం అయిపోయింది. బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళు దీన్ని మెంటల్ అసైలం కింద, జైలు కింద, ఆఫీసుల కింద యూజ్ చేసేవారు. కానీ 1827లో ఏర్పడిన మ్యాసివ్ ఫైర్ వల్ల ఈ శనివారవాడ అంతా కాలి బూడిదైపోయింది. ఇది వుడ్ తోనూ బ్రిక్స్ తోనూ నిర్మించడం వల్ల ఇలా జరిగింది. ఇక్కడ మంటలు ఎలా అంటుకున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పట్లో 7 రోజులు ఈ ఫోర్ట్ కాలుతూనే ఉందిట. ఆ తర్వాత 91 years తర్వాత 1919లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని నేషనల్ మాన్యుమెంట్గా గుర్తించి మెయింటైన్ చేస్తున్నారు. 7 అంతస్తుల భవనం, మరాఠా వైభవం చివరికి ఇలా ముగిసిపోవడం ఎంత బాధగా ఉందో కదా. దీని టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. లైట్ అండ్ సౌండ్ షో టైమింగ్స్ 7 PM మరాఠీ షో, 8 PM హిందీ షో. ఇది పూనా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 4 kilometers దూరంలో ఉంది. శనివారవాడే కాకుండా పూనాలో చాలా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.